హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 72 వోల్టేజ్ 2 కిలోవాట్ హబ్ మోటార్, వెరీ గుడ్ క్వాలిటీ 2 కిలోవాట్ ఒరిజినల్, సిక్స్టీ వోల్టేజ్ అండ్ 72 వోల్టేజ్ 2 కిలోవాట్. ఈ మోటార్ కిట్ వచ్చేసరికి gogoa1.com నుంచి. कंट्रोलर वेरी इंपॉर्टेंट कंट्रोलर, वेरी गुड क्वालिटी कंट्रोलर वोटो vivo tivol वोटो EM100. ఈ కంట్రోల్ వచ్చేసరికి ఎన్ని దానికి చిన్న నుంచి పెద్ద వరకు అన్నిటి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది 48 వోల్టేజ్ మీద ఆపరేట్ అవుతుంది, 48 వోల్టేజ్ ఆపరేట్ అవుతుంది, 60 వోల్టేజ్ మీద ఆపరేట్ అవుతుంది, 72 వోల్టేజ్ మీద కూడా ఆపరేట్ అవుతుంది. మనకు కావాల్సిన వోల్టేజ్ మీద ఆపరేట్ అవుతుంది, మనకు కావాల్సిన పీక్ పవర్ తో రన్నింగ్ అవుతుంది, మనకు కావాల్సిన వాట్స్ తో రన్నింగ్ అవుతుంది. మనం ఎంత యాంపియర్ ఇస్తే అంత యాంపియరే తీసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ యాంపియర్ తక్కువ ఇచ్చినా ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోగలదు. బట్ ఈ కంట్రోలర్ స్మార్ట్ కంట్రోలర్ అంటే మన ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకొని మొత్తం దీంట్లో ప్రోగ్రామ్ అయితే చేసుకోవాలి. అదైతే చాలా పెద్ద ప్రాసెస్. అండ్ దానికి మొత్తం ప్రోగ్రామ్ చేయాలంటే ఒక సాఫ్ట్వేర్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా చైనా కంట్రోలర్ ఇది. బట్ చైనాలో ఏంటంటే BLDC కంట్రోల్స్ దొరుకుతాయి. చైనాలో కొద్ది గుడ్ క్వాలిటీ కంట్రోలర్ అంటే ఈ వోల్టో కంట్రోలర్లు. ఈ వోల్టో కంట్రోలర్లు అనేవి స్మార్ట్ కంట్రోలర్స్. ఇవి సిస్టమ్ కనెక్ట్ చేసుకొని పీక్ పవర్ ఎంత ఇవ్వాలి, ఎంత ఆర్పిఎం మోటార్ అనేది ఎంత ఆర్పిఎం తో తిరగాలి, అలాగే ఎంత స్పీడ్ వెళ్ళాలి, ప్రతి సెకండ్ కి ఎంత యాంపియర్ తీసుకోవాలి, ఎంత లోడ్ లాగుతుంటది, ఎంత టార్క్ ఉంటుంది, టోటల్ గా అన్నిటిని కూడా ఈ సిస్టమ్ మన ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకొని ఎంత పవర్ ఇవ్వాలి, ఎంత టార్క్ ఉండాలి అనే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఈ కంట్రోల్ గురించి తెలుసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక సిస్టమ్ ఉండాలి. సిస్టమ్ కూడా లో వోల్టేజ్ సిస్టమ్ అంటే తక్కువ రేటుకి సంబంధించిన సిస్టమ్స్ వచ్చేసరికి పాత మోడల్ ఏది కూడా సపోర్ట్ చేయదు. వెరీ న్యూ మోడల్ అయితే ఉండాలి. అలాగే ఈ వోటో కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్ కూడా ఉండాలి. ఈ సాఫ్ట్వేర్ చాలా విధంగా ఉంటది, నేర్చుకోవాలంటే చాలా ప్రాసెస్ కూడా ఉంటది. ఈ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఎంత ఆర్పిఎం తో తిరగాలి, ఎంత వాట్స్ తో రన్నింగ్ కావాలి, ఎంత టార్క్ ఉండాలి, ఎంత యాంపియర్ తీసుకోవాలి, ఎంత నార్మల్ గా ఎంత యాంపియర్ తీసుకోవాలి, పీక్ కరెంట్ ఇచ్చేటప్పుడు ఎంత యాంపియర్ తీసుకోవాలి, టోటల్ గా దీంట్లో అయితే మర్చుకోవచ్చు. ఇది వచ్చేసరికి యాంటీ లాక్, ఇది వచ్చేసరికి ఆల్ సెన్సర్ మోటార్ది. మోటార్ యొక్క 3 ఫేస్ లైన్స్, బ్యాటరీ ప్లస్ బ్యాటరీ మైనస్. ఇక్కడ వచ్చేసరికి మెయిన్ జాక్ అయితే ఇక్కడ ఉంటది. ఫస్ట్ వైర్ వచ్చేసరికి కీ వైర్ ఉంటది. ఫస్ట్ 3 వైర్లు వచ్చేసరికి థ్రోటల్, తర్వాత 3 వైర్లు వచ్చేసరికి స్పీడ్ మోడ్, తర్వాత వచ్చేసరికి వైట్ వచ్చేసరికి స్పీడోమీటర్, తర్వాత వచ్చేసరికి వంకాయ కలర్ వైర్ వచ్చేసరికి 12 వోల్టేజ్ రీజనరేటింగ్ బ్రేకింగ్ సిస్టమ్. యువతల లైన్ మాత్రమే అన్ని ఉపయోగపడతాయి, అవతల లైన్ చాలా తక్కువ ఉపయోగపడతాయి. అవతల లైన్ లో ఫస్ట్ వైర్ వచ్చేసరికి కీ వైర్, రెండో వైర్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్. ఈ జాక్ అనేది దీనికి ఒక జాక్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలంటే ఈ 2 షార్ట్ చేస్తే మొత్తం దీంట్లో ఉండే ప్రోగ్రామ్ మొత్తం డిలీట్ అయిపోతుంది. ఇంకా ఏ మోటార్ కూడా రన్నింగ్ అవ్వదు. కంట్రోల్ అయితే వర్కింగ్ లో ఉంటుంది, బట్ ఏంటంటే ఏ మోటార్ కూడా రన్నింగ్ అవ్వదు. అందుకే ఏంటంటే డమ్మీ చేసి టేబుల్ అయితే వేస్తాం, దీనికి ఎటువంటి సంబంధం లేకుండా. దీంట్లో రివర్స్ ఉంటుంది, స్పీడ్ మోడ్ ఉంటుంది, సెంట్రల్ లాకింగ్, ఆల్మోస్ట్ అన్ని కూడా ఉంటాయి. బట్ వెరీ గుడ్ క్వాలిటీ. దీని యొక్క టాప్ స్పీడ్, మోటార్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసరికి మనకి 70 స్పీడ్ తో వెళ్తుంది, 70 స్పీడ్ తో వెళ్తుంది. లోడింగ్ కెపాసిటీ వచ్చేసరికి 300 kgs వరకు లోడ్ లాగుతుంది. అంటే ఒక వెహికల్ పైన 3 నెంబర్స్ 2 నెంబర్స్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే వెళ్ళొచ్చు. విత్ ఈ మోటార్ వచ్చేసరికి హైబ్రిడ్. ఇదైతే మంద కాదు, ప్రస్తుతానికి ఒక కస్టమర్ది. అది చాలా పెద్ద ప్రాసెస్. ఇది ఒక కస్టమర్ది. ఇది చిన్న ప్రాబ్లం వల్ల అయితే నా దగ్గరకు వచ్చింది. ఇది హైబ్రిడ్, పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రికల్ రెండింటిపైన వర్కింగ్ అవుతుంది. అలాగే ఈ మోటార్ లో రీజనరేటింగ్ అనేది పర్ఫెక్ట్ గా అయితే అవుతుంది. దీంట్లో మాత్రమే రీజనరేటింగ్, మిగతా BLDC కంట్రోల్ లో రీజనరేటింగ్ వైరింగ్ ఇస్తారు కానీ అది చెప్పలేం పర్ఫెక్ట్ గా అవుతుందని నమ్మకం అయితే లేదు. ఓకేనా, అది ఓపెన్ గా చెప్తున్నాను. బట్ ఈ కంట్రోల్ లో వచ్చేసరికి కొంతవరకు అయితే పర్ఫెక్ట్ గా అయితే రీజనరేటింగ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇది చాలా హెవీ కాస్ట్ కంట్రోలర్.
ఈ యొక్క కంట్రోలర్ కాస్ట్ ఒక్కటే మినిమం 16,000, 17,000 రూపాయలు, 18,000 రూపాయలు ఈ కంట్రోల్ ఒక్కటే ఉంటుంది. అంటే ఏ రేంజ్ లో ఉంటుందో చూడండి. ఇంకా మోటార్ కూడా అయితే ఇంకా హెవీ కాస్ట్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మోటార్ కంట్రోలర్ వచ్చేసరికి 30,000, 35,000, 40,000 దగ్గర ఉంటాయి. వెరీ క్వాలిటీ, బట్ వెరీ గుడ్ క్వాలిటీ. నాకు తెలిసినంత వరకు ఈ వోల్టో కంట్రోలర్ అనేది వెరీ సూపర్. ఎందుకంటే మనం ప్రోగ్రామ్ చేసుకుని బట్టి అదే నడుస్తుంది. అలాగే వెరీ సైలెంట్, స్మూత్ గా రన్నింగ్ అవుతుంది. సైన్ వెంట్, ప్యూర్ సైన్ వెంట్ ఇలాగ ఉంటది. అస్సలు కూడా సౌండ్ రాదు, స్మూత్ గా రన్నింగ్ అవుతుంది. బట్ ఈ కంట్రోల్ అనేది ఏ మార్కెట్ లో కూడా ఎవరి దగ్గర ఢిల్లీలో కూడా సరిసాధనంగా అయితే దొరకవు. ఓన్లీ కొన్ని వెబ్సైట్లు అంట, అలాగే చైనాలో మాత్రం ఎక్కువగా దొరుకుతాయి. ఈ కంట్రోల్ తీసుకున్న తర్వాత కూడా చాలా వరకు ప్రాసెస్ ఉంటుంది. సాఫ్ట్వేర్ లోడ్ చేసుకోవడం, అలాగే దీనికి ఒక డేటా కేబుల్ ఉంటుంది, ఆ డేటా కేబుల్ కనెక్ట్ చేసుకోవడం, అది చాలా పెద్ద ప్రాసెస్. బట్ ఈ వీడియోలో మనం మోటార్ కిట్ ఎలా వర్కింగ్ అవుతుంది, ఎంత స్పీడ్ తో రన్నింగ్ అవుతుందని తెలుసుకుందాం. సరే, అయితే మోటార్ అయితే ఆన్ చేద్దాం. ఇది వచ్చేసరికి ఫింగర్ థ్రోటల్, ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ రివర్స్. మోటార్ వచ్చేసరికి రివర్స్ కావాలన్నా ఈ స్విచ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా మళ్ళీ థ్రోటల్ ఆన్ చేస్తే రివర్స్ కూడా వస్తుంది. ఒకసారి అయితే ఫ్రంట్ కి ఆన్ చేద్దాం. ఫ్రంట్ కి అయితే తిరుగుతుంది. బ్యాక్ ఆన్ చేద్దాం. బ్యాక్ వచ్చేటప్పుడు మాత్రం 10 స్పీడ్ తో మాత్రం వస్తుంది, ఎక్కువ స్పీడ్ తో రాదు. మళ్ళీ అక్కడ వచ్చేసరికి మనకి స్పీడ్ మోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది, కావాలంటే అక్కడ మార్చుకోవచ్చు కొద్ది స్పీడ్ కావాలన్నా. ఫ్రంట్ లో పెడదాం. టాప్ స్పీడ్ అయితే ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ మీకు బెంచ్ సౌండ్ తప్ప మోటార్ సౌండ్ చాలా స్మూత్ గా, అంటే అది రీసౌండ్, అంటే అది వేరే సౌండ్ గా వస్తుంది. వెరీ సైలెంట్, స్మూత్. మోటార్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసరికి అప్రాక్సిమేట్ 70 ఉంటది. ఇక్కడ స్పీడ్ మోడ్ కూడా ఆప్షన్ ఉంటది, 3 స్పీడ్ మోడ్. దాంట్లో వైర్లు చేంజ్ చేసుకుంటే మనకి ఏ స్పీడ్ లో ఎక్కువ కావాలంటే ఆ స్పీడ్ లో పెట్టుకోవచ్చు.